బేల మండలంలోని కాప్సీ గ్రామంలో గల జాగృత దేవస్థానంలో గత 5 రోజుల నుండి నిర్వహిస్తున్న ఉగాది పంచమి కాల నేటితో ఘనంగా ముగిసింది. ఇక ఉదయం ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో నానాజీ మహారాజ్ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నానాజీ మహారాజ్ పల్లకిని డప్పు చప్పులను భజన కీర్తనల నడుమ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీ శోభయాత్ర చేపట్టారు. ఇక ప్రతి సంవత్సరం ఉగాది పంచమి రోజున నానాజీ మహారాజ్ యొక్క కాళ ప్రారంభమవుతుందని భక్తులు అన్నారు. ఇతర గ్రామాల నుండి భక్తులు తమ కోరిక మేరకు రోజువారీగా 5 రోజుల పాటు అన్నదానం పెడతారన్నారు. ఇక పరం పూజ్య సంత్ నానాజీ మహారాజ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిపైన ఇలాగే ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలన్నారు. అనంతరం భజన కీర్తనల నడుమ మహాప్రసాదం వితరణ చేశారు. శ్రీ సంత సద్గురు నానాజీ మహారాజ్ వరదా కాప్సీ మహారాష్ట్ర వర్ధా జిల్లా నుంచి మా బూదాడ్ కాప్సీ అనే ఊరు ఉండే మాది ముందు ఈ బూదాడ్ కాప్సీకు వచ్చారు. దాదాపు 150 సంవత్సరాల ముందు మహారాజ్ గారు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ పెట్టిన గుడిని స్థాపించారు. మరియు మా ఊళ్ళో ఒక బావి కూడా తవ్వించారు. ఆ బావి కూడా చెప్పారు లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా ఈ బావికి నీళ్ళు ఉంటుంది, బావికి ఎప్పుడు ఉండదు అని చెప్పారు. అది ఇప్పటికి కూడా ఆయన మహారాజ్ గారు చెప్పిన మాట వాస్తవమే ఉన్నది. ఆయన చెప్పిన అన్ని వాస్తవాలు ఇప్పటికీ మేము ఆచరిస్తున్నాము. చెప్పిన బోధనలు కూడా మా మనసులో ఉన్నాయి. అదేవిధంగా వేరే గ్రామాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళ మొక్కు ఏదైతే వాళ్ళ మనసులో ఏదైతే ఉంటుందో ఇచ్చ వాళ్ళు మొక్కుకుంటారు. అది కూడా మహారాజ్ గారు పూర్తి చేస్తున్నారు. అది ఏ విధంగా చెప్పగలుగుతున్నామంటే ప్రతి సంవత్సరం మేము పంచమి ఉత్సవంలో 5 రోజులు భోజనాలు, మా ఊరుకు ఒక భోజనం కూడా దొరకది, వేరే ఊరు వాళ్ళే భక్తులు ఇస్తారు 2 పూటలు కూడా. మరియు అలాగే రథసప్తమిలో కూడా 7 రోజులు 7 టైంలు వేరే పొరుగురు వాళ్ళకు కూడా ఇస్తారు. అప్పుడు కూడా మాకు ఆ ఛాన్స్ రాదు. అందుకని మహారాజ్ గారి ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఎవరి దగ్గరైతే ఉన్నదో వాళ్ళు మొక్కుకుంటారు. ఆ శ్రద్ధ వాళ్ళకు ఫలిస్తున్నది, వాళ్ళు ధరిస్తున్నారు, వాళ్ళ మొక్కులు ఇక్కడ చెల్లిస్తున్నారు. అందుకే ఇప్పుడు మన వేల కొద్ది సంఖ్యలో పబ్లిక్ ఇక్కడ వచ్చారు. వాళ్ళందరూ ఆ ప్రసాదము మహాప్రసాదం తీసుకున్నారు. అదే కాకుండా ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇదే విధంగా మా గ్రామానికి కూడా మహారాజ్ గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ముగిస్తున్నాను. జై